పొరపాటు అంటే రైతులు యూరియా తక్కువ వాడాలనే ఉద్దేశంతో నానో యూరియన్ ప్రవేశపెట్టింది. అన్ని ఫర్టిలైజర్ కంపెనీలు కూడా నానో యూరియన్ తీసుకొచ్చి, అంటే ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన లేకుండా, అంటే అవేర్నెస్, అసలు రైతులకు ముందు మనము వాళ్ళకు అవేర్నెస్ కల్పించిన తర్వాత ఈ నానో యూరియన్ ప్రవేశపెట్టి దాన్ని సప్లై చేస్తే బాగుంటుండే. కానీ నానో యూరియన్ వాడతారనే ఉద్దేశంతో ఈ యాక్చువల్గా జనరల్గా వచ్చే యూరియన్ తక్కువ చేయడం జరిగింది. వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ తప్పిదాలను తప్పించుకోవడానికి చైనాకి వెళ్ళి రాలేదు, బంగ్లాదేశ్కి వెళ్ళి రాలేదు, పాకిస్తాన్కి వెళ్ళి రాలేదని చెప్తున్నారు. కానీ ఇవన్నీ అబద్ధాలు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించి ఉంటే, రాష్ట్రం ఎక్కడన్నా బ్లాక్లో చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి తప్పులు ఉంటాయి. మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంతరం కేంద్ర ప్రభుత్వం కొరకు ఎప్పటికప్పుడు మాట్లాడుతుండో, అయినా సరైనంత పంపించకపోవడం కేంద్ర ప్రభుత్వంకు తప్పు. కానీ ఇవి తెలియని బీజేపీ వాళ్ళే అంటే ఉల్టా చోరు కొత్తవాళ్ళు సామెత ఉన్నది ఒకటి, అటువంటి సామెత. అంటే యూరియా పంపించకపోగా ఈ రాష్ట్రానికి అంటే 8 మంది ఎంపీలు దద్దమ్మలైనరు. బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు దద్దమ్మలై ఈ రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోసం మన తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు ఆడ కొంచెం అలజడి చేద్దామంటే కనీసం ఆ వైపు రానటువంటి ఎంపీలు ఇవాళ దీని మీద కూడా అక్కడక్కడ బీజేపీ నాయకులు మాట్లాడుతారు. వాళ్ళకి సిగ్గుండాల కొద్దిగా. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ తప్పిదం వల్లనే ఈరోజు ఈ రాష్ట్రంలో యూరియా కొరత అనేది విషయాన్ని ప్రజలు గమనించమని కోరుతున్నాం. అయినను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్తూనే మన రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. మొన్న 3 రోజులు వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీలో ఉన్నారు. మొన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం పైన కేంద్రంతో సంప్రదించారు. ఖచ్చితంగా ఈ వారం లోపల నేను అనుకుంటున్న సర్దుమణుగుతుంది 100% కానీ రైతాంగం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కారణం కాదు, కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కారణం విషయాన్ని గుర్తుంచుకోవాలి.